ఉపవాస దినాల్లో క్రైస్తవులు ఉపవాసము కంటే ప్రార్థన కంటే నిరాహార దీక్ష ఎక్కువ చేస్తారు. నిరాహార దీక్ష అంటే మీకు తెలుసా? డిమాండ్ అని పెట్టుకొని వెనక రిలే నిరాహార దీక్ష అని ఒక బోర్డు పెట్టుకొని మా డిమాండ్ నెరవేర్చేంత వరకు మేము అన్నం తినము నీళ్లు తాగమని చేసే పని. చాలా మంది క్రైస్తవులు ఎన్ని డేస్ ఏం చేస్తారు తెలుసా? ఒక డిమాండ్ చిట్ట తయారు చేసుకొని పెట్టుకొని, ప్రభువా ఫస్ట్ రోజు ఇగో రాసి పెట్టుకున్నాను, ఈ 40 రోజుల్లోపు ఇవన్నీ తీర్చి నేను ఉపవాసం. అది ఉపవాసం అని నిరాహార దీక్ష. వీళ్ళు ఎందుకు చేస్తారు తెలుసా నిరాహార దీక్ష? కంపెనీలు ఎక్కువ బాగా నడుస్తుంటాయి. ఇవి ప్రభుత్వాన్ని వంచడానికి, ప్రభుత్వాల యొక్క ఆలోచనలు మార్చడానికి నిరాహార దీక్షలు చేస్తుంది. ఈరోజు ఏం పోయే కాలం వచ్చిందో, క్రైస్తవులు కూడా దేవునితో నిరాహార దీక్షల లాగా ఇది నాకు నెరవేర్చు ప్రభువును, నేను ఉపవాసం ఉంటాను, ఉట్టిగా చేయకు, నేను కడుపు మార్చుకుంటాను. ఎవరి కోసం మార్చుకుంటాను? ఉపవాసం ఉండి అంతకంటే ఎక్కువ డబ్బులు తినేవాళ్ళు ఉన్నారు. ఒక పూట 2-3 పూటలు రాత్రి కంప్లీట్ చేస్తున్నారు. అంటే దేవునితో నిరాహార దీక్ష ఏం చేస్తున్నాం మనం? అపవాది తెలివిగా వాడుకుంటున్నాడు ప్రజలు.